చూసుకుందామండి. ఒకసారి మార్క్స్ వార్త మొదటి అధ్యాయము 40 నుండి 43 వచనాల వరకు చదువుదాం. మార్క్స్ వార్త మొదటి అధ్యాయము 40వ వచనం నుండి మార్క్స్ గాస్పల్ చాప్టర్ 1 వర్స్ 40-43. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగం వారిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధిలోకి వస్తున్నాం. మీరే కృపగల దేవుడవని, దయగల దేవుడవని మేము ఎరుగుదము. తండ్రి నాయన, ఇదిగోనైనా ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మేము ధ్యానిస్తుండగా నాతోనూ మాతోనూ మాట్లాడమని వేడుకొంచున్నాం. తండ్రి మీ సిలువ చాటున మరుగు చేయమని వేడుకొంచున్నాం. మా సొంత శక్తితో, మా తలంపులతో, మా బలముతో మిమ్మల్ని మేము ఆరాధించలేం, మేము స్తుతించలేం. తండ్రి, కేవలం మీ ఉచిత కృప చొప్పున, దయ చొప్పున మీరిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి ఈ లేఖన భాగంలో నుండి 2-3 మాటలు చూసుకుందామండి. మొదటిగా, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధుడవుగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ఇక్కడ ఈ లేఖన భాగాల్లో ఒక విషయం మనం గమనించేది ఏంటంటే, కుష్ఠరోగికి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, నేను శుద్ధునిగా లేను అన్నటువంటి విషయం. మనం పాత నిబంధనలో గనక చూస్తే లేవి కాండంలో 13వ అధ్యాయము 45-46 వచనాల్లో, ఆ 13 నుండి 15వ అధ్యాయాలు మొత్తం కూడా ఈ అశుద్ధులు, అపవిత్రులైనటువంటి వారి పట్ల ఏ విధంగా వ్యవహరించాలి అన్నటువంటి విషయము మోషేకు దేవుడు చెప్పినప్పుడు మోషే చెప్తాడు. అయితే ఈ కుష్ఠరోగిని పాలెము వెలుపల తీసుకువెళ్ళి ఒక స్థలంలో ఉంచి, అతన్ని ఒక వ్యక్తిలో తెల్లని పొడ కానీ మచ్చ కానీ కనబడితే అతన్ని ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతారు. ఉంచి ఒక వారం రోజులు పరీక్షిస్తారు, అక్కడే ఉంచుతారు. వారం రోజుల తర్వాత అది గనక నలుపుగా అయితే, అంటే కొంచెం మారుతున్నట్లు కనబడితే ఓకే, కనబడలేదనుకోండి అక్కడే ఉంచుతారు. సో ఇక్కడ ఒక కుష్ఠరోగి పట్ల ప్రజలు లేకపోతే ధర్మశాస్త్రం వ్యవహరించేటువంటి విధానం ఏంటంటే, అతన్ని సమాజానికి దూరంగా ఉంచడం. అయితే యేసుక్రీస్తు మనం చూసేటువంటి ఈ వచనంలో ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చాడు. వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అడిగాడు, వేడుకొన్నాడు. సో తన జీవితంలో తను కావాలని చేసుకుంది కాదు అది, కానీ తనకొచ్చినటువంటి కుష్ఠరోగం వల్ల అతడు సమాజానికి వెలుపట జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మన జీవితాల్లో చాలాసార్లు పాపము అనేటువంటి నిజమైనటువంటి కుష్ఠరోగంతో మనం కూడా కొన్నిసార్లు మన సమాజానికి వెలుపల జీవించాల్సి వస్తుంది. మనకు తెలిసినటువంటి వారికి దూరంగా జీవించాల్సి వస్తుంది. మనకు తెలిసినటువంటి వ్యక్తులే మనల్ని వెలివేస్తారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇద్దరు కలిసి ఒక 3వ వ్యక్తి గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ 3వ వ్యక్తి గురించి ఏమంటున్నారంటే, వీడు మారట్లేదు, వీడు చాలా బద్ధకంగా, లేజీగా, తన భవిష్యత్తుని గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు, వీని డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చుకోవట్లేదు, మేమేమో మంచిగా డ్రెస్సింగ్ వేసుకుంటున్నాము, అతడేందో నేను సింపుల్గా ఉండాలని చెప్పి ఆ 3వ వ్యక్తి సింపుల్గా ఉంటున్నాడు, వీళ్ళకేమో చాలా మంచిగా నీట్గా తయారై షూస్ వేసి ఇన్సెట్ వేసి అన్ని అట్లా చాలా మంచిగా తయారై వెళ్ళడం వీళ్ళకి ఇష్టం. వీళ్ళేమో చిన్నప్పటి నుండి కలిసి పెరిగినటువంటి స్నేహితులే. కానీ ఒక దశ వచ్చిన తర్వాత ఏమైందంటే, అతని గురించి డైరెక్ట్గా అన్నారు. ఏమనంటే, అరే నువ్వు గనక ఇలాగే ఉంటే మేము నీతో స్నేహితం చేయం, అసలు నువ్వు గనక మారకపోతే, నీ జీవన విధానాన్ని గనక నువ్వు మార్చుకోకపోతే మేము అసలు నీతో ఫ్రెండ్షిప్పే చేయము.
అని చెప్పి అనడం నేను విన్నాను. ఆ తర్వాత ఇంకొక ఫ్రెండ్, తన బంధువే అతను, తన బంధువుతో ఏమంటున్నాడంటే ఇతని క్యారెక్టర్ని అంతా చూసి పరిశీలించి, అంటే ఇద్దరు సేమ్ ఏజ్ బంధువులు, ఒక స్టేజ్ వచ్చింది జీవితంలో. ఏమన్నాడంటే, నా పెళ్ళైన తర్వాత నిన్ను నా ఇంటికి రానివ్వను రా అన్నాడు. అంటే ఇతని క్యారెక్టర్ ఎంతగా దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ క్యారెక్టర్ని బట్టి తన బంధువే, దగ్గరి బంధువే ఏమన్నాడంటే, నిన్ను నా ఇంటికి రానియను నా పెళ్ళైతే అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, పాపం అనేటువంటిది ఎంత భయంకరంగా ఉంటుందంటే, మనల్ని కొన్ని ప్రదేశాల నుంచి, కొన్ని స్థలాల నుంచి దూరంగా ఉంచుతుంది. కొంతమంది వ్యక్తుల నుండి దూరంగా ఉంచుతుంది. వాళ్ళు మన స్నేహితులైనా కావచ్చు, మన బంధువులైనా కావచ్చు, మనల్ని దూరంగా పెడతారు. కేవలం పాపము అనేటువంటిది కనుక మనలో ఉంటే. ఈ కుష్ఠరోగికి అందరు అంటున్నారు ఏమని, నువ్వు అశుద్ధుడివి, అపవిత్రుడివి, కాబట్టి నువ్వు ఆ పాలం వెలుపల జీవించాలి, నువ్వు అక్కడే జీవించాలి, మా మధ్యలో రావద్దు, ఎందుకంటే నువ్వు వస్తే మాకు వస్తుంది ఆ కుష్ఠము అని అనుకుంటున్నారు. అట్లాంటి వ్యక్తితో యేసుక్రీస్తు అంటున్నటువంటి మాటని మనం గమనిస్తే ఒకసారి, అయితే ఒక విషయం మనం గమనించండి. నిజంగా మనలో ఉన్నటువంటి పాపం అనేటువంటి ఆ స్థితిని చూసి ఒక్కొక్కసారి మనకే అసహ్యం అనిపిస్తుంటుంది. చాలాసార్లు మన జీవితాల్లో మనం వద్దనుకున్నటువంటి పాపాలను చేసి తర్వాత ఎంతగానో మనం బాధపడుతుంటాం. అది తలుసుకొని నేను ఇట్లా జీవించానా, ఇంత భయంకరున్నా నేనని చెప్పి మనము అసహించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో మొదటి విషయం ఏంటంటే, మనం ఒకటి ఎరగాల్సిన విషయం ఏంటంటే, నేను అశుద్ధుణ్ణి, అపవిత్రుణ్ణి. సో మనుషులే నన్ను ఇంతగా అసహించుకుంటే, పవిత్రుడు, నిష్కలంకుడు అయినటువంటి దేవుడు మనల్ని ఎంత అసహించుకుంటాడు మరి? ఏమాత్రము మరక మచ్చ లేనటువంటి నిత్యము పరిశుద్ధుడు అని పొగడబడేటువంటి దేవుడు నిజంగా మన పాపపు స్థితిని చూస్తే ఎంతగా అసహించుకుంటాడు. కానీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభువా నేను అశుద్ధుణ్ణి, అందరూ అశుద్ధుడు అంటున్నారు, నిజంగా నేను అశుద్ధుణ్ణే అని చెప్పి కనుక ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నన్ను శుద్ధునిగా చేస్తావా ప్రభువా అని అంటే యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు. సో మన జీవితాల్లో కూడా ఒకటి గుర్తుంచుకోండి, మన పాపాలను బట్టి దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రాయశ్చిత్తపడ్డప్పుడు క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు, కానీ మనుషులు క్షమించరు. మన పాపాలని క్షమించినట్లు ఉన్నా సరే మాటికి వాటికి గుర్తుకు తెప్పిస్తుంటారు. కాబట్టి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, పాపము లేకుండా జీవించడం అనేదే చాలా ఉత్తమమైనటువంటిది. దేవుని దృష్టిలో ఉత్తమమైనది, సమాజము దృష్టిలో, మన స్నేహితులు, మన బంధువులు, మనకు తెలిసినటువంటి వారి మధ్యలో ఉత్తమమైనటువంటి స్థితి ఏంటంటే పాపము లేకుండా జీవించడం. అలాంటి జీవితం కనుక మనలో ఉంటే మనం అందరికీ దగ్గర అవుతాం, అందరికీ మిత్రులు అవుతాం. ఈ పాపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి విషయము. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలని మనం చేస్తున్నాను. ఆయన ఏమన్నారంటే, పాపం అంటే ఏంటంటే, నీవు ఈ తలంపుల్లో ఏదైతే ఆలోచిస్తావో, యేసుక్రీస్తు అంటాడు కదా, ఒకడు నరహత్య చేయుట పాపం అని మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే, తన సహోదరుణ్ణి ద్రోహి అని పిలుచువాడు అప్పుడే తన హృదయమందు పాపము చేసినవాడు. పాపం అనేటువంటిది ఫస్ట్ తలంపుల్లో జరుగుతుంది. ఆ తలంపులతో జరిగినటువంటి దాన్నే యేసుక్రీస్తు పాపంగా ఎంచాడు. మనం ఏదైతే ఆ పాపాన్ని చేసినప్పుడు ఏమవుతామంటే మనము నేరస్తులం అవుతాం. పాపులం కాదు, యాక్చువల్గా మనం నేరస్తులం అవుతాం. అంటే పాపానికి శిక్ష ఒకటి ఉంది. మనం నేరం చేశాము, పాపం చేసి, తద్వారా ఒక శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటంటే నిత్యము మండుచుండేటువంటి నరకం అనేటువంటి అగ్ని. ఆ అగ్ని నుండి తప్పించబడాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావడం ఒక్కటే మనకు గమ్యము, ఆయన ఒక్కడే మనకు సమాధానం. సో పాపము అనేటువంటి స్థితి మనలో ఉంది. ఇంకా ఎవరైతే రక్షింపబడలేదో వారికి నేను చెప్పేది ఏంటంటే, ఇంకా ఎవరైతే నేను యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు, నా పాపాల కోసం మరణించాడు అని ఎవరైతే నమ్మలేదో
వారికి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, నీలో ఉన్నటువంటి పాపపు స్థితిని బట్టి నువ్వు దేవుని దగ్గరికి రా. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో దేవుడు నీ దగ్గరికి వస్తాడు. దేవుడు అనే మాట ఏంటంటే, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. నీ పాపాలు, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం గనక ఒకసారి ఆ మాటలు చదివితే, ఒకసారి చదువుదామా? ఒక 2 మాటలు చదివి ముగిద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి ఎవరైనా. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమయ్యను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ గాయములు, దెబ్బలు, పచ్చిపండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూడండి, మన జీవితంలో మనం గనక పాపంలో ఇంకా జీవిస్తే, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. సో ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవుడు మనల్ని కొడతాడు. మొదటిసారి పాపం చేసినప్పుడు కొట్టకపోవచ్చు, రెండవసారి చేసినప్పుడు కొట్టకపోవచ్చు, కానీ ఒకానొక దశ వస్తుంది, ఖచ్చితంగా పాపం చేస్తే దేవుడు కొడతాడు. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించేటువంటి దేవుడు కొట్టైనా సరే నిన్ను ఆయన దగ్గరికి తీసుకురావాలనేది ఆయన ఉద్దేశం. అయితే ఎవరైతే పాపము చేస్తూ చేస్తూ పోతారో వారిలో ఎట్లా ఉంటుందంటే, వారి స్థితి, ప్రతివాని నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైపోయింది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి దేవుడు మనల్ని ప్రేమించి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. ఆయన తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఆయన కుమారుని రక్తం చేత మనల్ని కడిగి పవిత్రీకరించాడు. దీన్ని ఎందరైతే యేసుక్రీస్తు నా పాపాల కోసం మరణించాడు, నాకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన భరించాడని మీరు గనక నమ్మితే, యేసుక్రీస్తు ఈ సాయంకాలం అంటున్నటువంటి మాట ఏంటంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కావడం నాకు ఇష్టమే, నా దగ్గరికి రా అని ఆయన సెలవిస్తున్నాడు. మనందరం తలలు ఉంచుకుంటే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని తలలో ఉంచుకోండి. ఒకసారి మనం ఆలోచించాం, మన జీవితంలో ఇంకా మనలో ఏమైనా తిరుగుబాటు, దేవునికి తిరుగుబాటు చేసేటువంటి తత్వం ఏమైనా ఉందా? నాలో మంచిదేదియు నివసించుట లేదని నేను ఎరుగుదును అని పౌలు భక్తుడు అన్నట్లుగా మనం ఎరుగుదుము, నాలో మంచిదేమీ లేదు, నా చూపుల ద్వారా, నా తలంపుల ద్వారా నేను పాపం చేస్తున్నానా? ఒకసారి మనల్ని మనము మన దేవుని ముందర పరీక్షించుకుందాం. ఆయన దుష్టత్వాన్ని చూడనటువంటి దేవుడు, చూసి అసహించుకునేటువంటి దేవుడు. అలాంటి దేవుడి దగ్గర మనం ఉన్నపాటుగా వద్దాం. మనలో ఇంకా ఏమైనా దుష్టత్వము, చెడు ఏమైనా ఉందా? దేవునికి అయిష్టమైంది ఏదైనా ఉందా? మనలో ఇంకా అశుద్ధత ఏదైనా ఉందా? వాటిని బట్టి దేవుని వద్ద తండ్రి, నన్ను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించుకొని ఆ కుష్ఠరోగి అన్నట్లుగా మనం కూడా ఒకసారి అందాం, తండ్రి నన్ను శుద్ధీకరించుకొని. యేసుక్రీస్తు చెప్తున్న సమాధానం ఏంటంటే, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అంటున్నాడు. ఈ మాటని నీవు కనుక నమ్మితే ఈ క్షణమే ప్రార్థన చేయి. ప్రభువా, నీవు నా కోసం సిలువలో చనిపోయావు, నాకు రావాల్సిన శిక్ష యావత్తు నువ్వు భరించావు. నా తలంపులతో నేను చేసిన పాపాలను బట్టి నీ తలలో ముళ్ళ కిరీటం ఉంచుకున్నావు, నా చేతులతో చేసిన పాపాన్ని బట్టి నీ చేతుల్లో మేకులు. తండ్రి, పాపముకై తిరిగినటువంటి నా కాళ్ళను నైనా బదులుగా నీ కాళ్ళలో మేకులు కొట్టావు. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నానని చెప్పి ఒకసారి ప్రార్థన చేద్దాం. మనకనగా యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. ఎందరైతే నమ్మి విశ్వసిస్తారో, యేసు నా కోసం చనిపోయాడని నమ్మినప్పుడు, యేసుక్రీస్తు రక్తం మన పాపాలని శుద్ధీకరించేటువంటి రక్తం, కుష్ఠరోగిని శుద్ధీకరించినటువంటి, శుద్ధపరిచినటువంటి రక్తము నిన్ను నన్ను
పవిత్రీకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సాయంకాల సమయంలో ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు అన్నటువంటి సాక్ష్యం మనం కలిగి ఉందామా? లేకపోతే శుద్ధీకరించబడి యేసు క్రీస్తులో నేను నిందారహితంగా ఉన్నాను అన్నటువంటి సాక్ష్యం కలిగి ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.